ముంబై నటి కేసు విచారణలో భాగంగా హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటు సీతారామాంజనేయులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. సీతారామాంజనేయులు ఇప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అని జడ్జి ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నాం. జయప్రకాష్, ముంబై నటి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ముంబై నటి కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారులు అదేవిధంగా సిఐ న్యాయవాది దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి A2గా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ ఏడీజీ పిఎస్ఆర్ ఆంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు, దానికి గల కారణాలు ఏంటి అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు అడిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు అంటే A3గా ఉన్నటువంటి కాంతిరాణా, విశాల్ గుర్ని వీళ్ళంతా న్యాయవాది, సిఐ, ఏసీపీ వీళ్ళంతా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నేపథ్యంలో విచారణ జరిగేంత వరకు వాళ్ళకి ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ ఉంది. అయితే A2గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఇంతవరకు ముందస్తు పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేయలేదని విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా దీని మీద పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు ఒకవైపు, ఇంకొక వైపు ఈ కుక్కల విద్యాసాగర్ కు వైకాపా నేత కావటము, అదేవిధంగా వైకాపాలో ఉన్నటువంటి కీలక నేతల అండదండలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు కనుక ఈ ముందస్తు బెయిల్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కేసు మీద ప్రభావం పడే అవకాశం ఉంది అనేటువంటి వాదనను అటు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. మరొకవైపు ఇదంతా రాజకీయ దురుద్దేశంతో పెట్టారు అనేటువంటిది తెలిపారు. ఇంకొక రకంగా చూసినట్లయితే టెక్నికల్ గా కూడా చాలా ఆధారాలని వీళ్ళు ఇటు ప్రభుత్వం తరపు నుంచి కోర్టుకి గతంలోనే సమర్పించారు. వీళ్ళు ముందుగానే అంటే అసలు కేసు నమోదు చేయకంటే ముందుగానే రిసీవ్ చేయటం, అదేవిధంగా వెంటనే కేసు నమోదు చేసి వెంటనే దానికి సంబంధించి ముంబై వరకు వెళ్ళటము, వెంటనే వాళ్ళని తీసుకురావటం, ముంబై నటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి తీసుకురావటం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే, ఒక పథకం ప్రకారమే ముందస్తుగా వీళ్ళంతా ఒక పథకం వేసి దీన్ని అమలు చేశారనేటువంటిది ఖచ్చితంగా కనబడుతూ ఉంది. టికెట్ కూడా ముందుగానే వాటిని బుక్ చేశారనేటువంటిది దానికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంటే ఈ క్రమంలో వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి వాదనలు ఇటు వినిపిస్తూ ఉన్నారు. మరొక వైపు పిటిషన్ తరపు కూడా మేము విచారణలో భాగంగానే ముందుగానే చేశామనేటువంటిది వాళ్ళు కూడా కొంత వాళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇంకా వాదనలు దీని మీద కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాదనలు కొనసాగిన నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి A2ని ఎందుకు ముందస్తు బెయిల్ దాఖలు చేయకపోయినా, ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటిది ప్రస్తావించడం అనేటువంటిది మనం ఈ విశేషంగా చెప్పుకోవచ్చు. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.